హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 స్కోర్ని బేస్ చేసుకొని కర్ణాటక స్టేట్లో ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ ఆయుష్ కోర్సెస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ వెరిఫికేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లింక్ యాక్టివేట్ అయ్యింది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి ఈ కేఈఏ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. అంతేకాదు, ఇంకా ఎవరైనా ఒకవేళ మీరు వెరిఫికేషన్ స్లిప్ కానీ డౌన్లోడ్ చేసుకుని ఉండకపోతే డౌన్లోడ్ చేసుకోండి. దాంతో పాటుగా మీరు ఫైనల్ అప్లికేషన్ అంటే మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ను కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానితో పాటుగా మీరు రౌండ్ 1కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేటు జూలై 22వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే. దీనికి సంబంధించి మీరు ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కేఈఏ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ లాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీషు అలాగే కన్నడ రెండు ఉంటాయి. మనం ఇంగ్లీష్లో సెలెక్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చండి, యూజీ నీట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్ లైన్స్ మెడికల్ డెంటల్ ఆయుష్ అని ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ టోటల్గా 60 పేజెస్లో ఉంది. కాబట్టి ఈ 60 పేజెస్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా జాగ్రత్తగా చదువుకోండి. చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కష్టం కాబట్టి నేను జస్ట్ బ్రీఫింగ్ ఇస్తాను. మెయిన్ దీనిలో మనకి కావలసినటువంటిది ఏంటంటే వన్ టైం ఆప్షన్ ఎంట్రీ. ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కేవలము ఫస్ట్ రౌండ్లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ మాత్రమే యూజ్ చేసుకొని 4 రౌండ్స్కి కూడా సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత న్యూ కాలేజెస్ కానీ లేదా సీట్స్ ఇంక్రీజ్ అయితే కానీ అప్పుడు కొత్తగా యాడ్ అయినటువంటి ఆ సీట్స్ లేదా కాలేజెస్కి మాత్రమే సంబంధించి వాటిని యాడ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. అంతేగాని ఇప్పుడు రౌండ్ 1లో అవైలబుల్గా ఉన్నటువంటి కాలేజెస్ని వీటిని మాత్రం మరలా మీరు యాడ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. కర్ణాటక స్టేట్లో ఎంబీబీఎస్ సీట్ అడ్మిషన్ కావాలి అంటే మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ పెట్టుకోండి. కావాలంటే సీటు వచ్చిన తర్వాత ఆలోచించుకోవచ్చు. కాకపోతే పెట్టుకునే కాలేజెస్ని ప్రయారిటీ వైజ్గా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కాకపోతే సెకండ్ రౌండ్ నుండి ఏంటంటే మీరు పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్ని ఆర్డర్ మార్చుకోవచ్చు. అంటే సపోజ్ మీరు ఫస్ట్ ఆర్డర్ ఒక కాలేజ్ పెట్టుకున్నారు ఫస్ట్ ప్రయారిటీలో, ఆ ప్రయారిటీని మీరు ఫోర్త్ ప్రయారిటీకి మార్చుకోవాలి అనుకుంటున్నారు. అలా మార్చుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే. ప్రయారిటీస్ని చేంజ్ చేసుకోవాలి అన్నా లేదా పెట్టినటువంటి కాలేజెస్ లిస్టులో నుండి ఏదైనా కాలేజెస్ని డిలీట్ చేయాలి అన్నా మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సంబంధించినటువంటి నోటిఫికేషను. ఈ నోటిఫికేషన్ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మెడికల్ అండ్ డెంటల్ కోర్సెస్కి మాత్రమే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 22వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే చెప్తున్నారు. ముందుగానే మీరు ఇన్ టైంలో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు మీరు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లింక్ ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది అంటే ఈ కేఈఏ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇక్కడ అడ్మిషన్స్ అని ఉంటుంది. ఈ అడ్మిషన్స్ ట్యాబ్లో క్లిక్ చేస్తే యూజీ నీట్ 2025 అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి కొంచెం స్క్రోల్ చేసి క్రిందకు వస్తే ఫస్ట్ రౌండ్ ఆప్షన్ ఎంట్రీ లింక్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ మీరు మీ యొక్క లాగిన్ డీటెయిల్స్తో ఎంటర్ అవ్వాలి. ఇక్కడ మీరు అంటే వెరిఫికేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దాని మీద బార్ కోడ్ ఉంది. దాన్ని ఇక్కడ అంటే స్టార్ట్ స్కాన్ మీద క్లిక్ చేస్తే బార్ కోడ్ని స్కాన్ చేయమని కనిపిస్తుంది. ఇక్కడ మీరు స్కాన్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ మీరు అది మాకు తెలియదు అనుకుంటే డైరెక్ట్గా సిఈటి నెంబర్తో కూడా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ విత్ సిఈటి లేదా లాగిన్ విత్ క్యూఆర్ రెండు ఉన్నాయి కాబట్టి వెరిఫికేషన్ స్లిప్ మీద మనకి అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, సిఈటి నెంబర్ ఉంటుంది. తర్వాత క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ వచ్చిన తర్వాత మీరు వెబ్ పేజ్లోకి వెళతారు. ఇక్కడ మీరు ఓపెన్ చేసినప్పుడు ఇలా మీకు డీటెయిల్స్ కనిపిస్తాయండి. ఈ డీటెయిల్స్లో పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ ఆప్షన్ ఎంట్రీ అని మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ వెబ్ ఆప్షన్స్ పేజ్లో కోర్సెస్ ఉంటాయి. ఎంబీబీఎస్కి, బీడీఎస్కి మాత్రమే జరుగుతుంది. అలాగే కాలేజెస్ నేమ్స్ కావాలి అనుకున్నట్లయితే మీకు కాలేజెస్ నేమ్స్ లిస్ట్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, చూసుకోవచ్చు. ఓకే, అంటే ఏ ఏ కాలేజెస్లో ఏ ఏ కేటగిరీకి సీట్స్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఓకే, ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే హోమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎలర్ట్ మెసేజ్ మీద క్లిక్ చేస్తాము. క్యాండిడేట్స్ ఆప్షన్ ఎంట్రీ మీద క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డిక్లరేషన్ అడుగుతుంది. నెక్స్ట్ అగ్రి మీద క్లిక్ చేస్తాము. ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే పేజ్ ఓపెన్ అయింది. ఇప్పుడు దీనిలో మెడికల్ కావాలా డెంటల్ కావాలా అనేది చూజ్ చేసుకోవాలి. మెడికల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కోర్సు కాలేజీ రెండు అడుగుతుంది. మనం ఫస్ట్ ఈరోజు చాలా మంది కూడా ఏంటంటే మధుసూదన్ కాలేజ్లో ఫీజు
అసలు లేదు, ఫ్రీ సీట్స్ ఉన్నాయి అని చెప్పటం వలన యూట్యూబ్స్లో చాలా మంది కూడా కర్ణాటకకి అప్లై చేశారు. అయితే ఇక్కడ మీరు గమనిస్తే మధుసూదన్ కాలేజ్ గురించి నేను ఇక్కడ టైప్ చేసి చూపిస్తాను. ఈ కాలేజీకి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. మధుసూదన్ కాలేజ్లో అంటే టూ టైప్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ప్రైవేట్ కేటగిరీలో కానీ మీరు జాయిన్ అయితే 22 లక్షల రూపాయలు సంవత్సరానికి మీరు కట్టాలి. అదే అదర్స్ కేటగిరీలో మీరు పార్టిసిపేట్ చేస్తే 40 లక్షలు సంవత్సరానికి పే చేయాలి. అంటే ఫ్రీ సీట్ ఉంది మధుసూదన్ కాలేజ్లో, అసలు రూపాయి కట్టక్కర్లేదు, అప్లై చేసుకోండి అంటే చాలా మంది అప్లై చేశారు. అది దానికోసమే నేను క్లారిటీ ఇవ్వాలి అని ఈ రోజు లైవ్ లో మీకు చూపిస్తూ ఉన్నాను. సో మధుసూదన్ కాలేజ్లో మనకి ఫీజు ఉంది. ఒకవేళ ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే ఇక్కడ నేను టైప్ ఆఫ్ కాలేజెస్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. గవర్నమెంట్ కాలేజెస్, ఎన్ఆర్ఐ కాలేజెస్, అదర్స్, ప్రైవేట్ ఉంటాయి. ఇక్కడ నేను గవర్నమెంట్ కాలేజ్ తీసుకున్నాను. గవర్నమెంట్ కాలేజ్లో అంటే కర్ణాటక లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే గవర్నమెంట్ కోటా సీట్స్ వర్తిస్తాయి. మిగిలిన ఎవరికి కూడా వర్తించవు. కాబట్టి నో మోర్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ టు సెలెక్ట్ అని కనిపించింది. అదే ఎన్ఆర్ఐ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ కూడా సేమ్ అండి. వెబ్ ఆప్షన్స్ మనకి అవైలబుల్ గా ఉండవు. ఎందుకంటే ఎన్ఆర్ఐ కేటగిరీలో అప్లై చేస్తేనే అవైలబుల్ గా ఉంటాయి. ఈ స్టూడెంట్ ఎన్ఆర్ఐ కేటగిరీలో అప్లై చేయలేదు కాబట్టి ఇక్కడ అవైలబుల్ గా లేదు అని అర్థం. ఓకే. అదే ఒకవేళ అదర్స్ తీసుకున్నట్లయితే ఈ అదర్స్ కేటగిరీలో మాత్రం లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అన్ని కూడా వచ్చాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, అన్ని కూడా దాదాపుగా 25 lakhs అబోవ్ ఫీజు ఉన్నటువంటి కాలేజెస్ లిస్ట్ మాత్రమే. మీరు ఏదైనా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా అమౌంట్ కూడా చూసుకోండి. ప్రతి కాలేజ్ ఎదురుగా కూడా అమౌంట్ ఉంది. సో చూసుకొని జాగ్రత్తగా ప్రయారిటీ వైజ్ గా పెట్టుకోవాలి. అలాగే ప్రైవేట్ కాలేజెస్, ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నట్లయితే మనకి అన్ఎయిడెడ్ కాలేజెస్ ఉంటాయి, ఎయిడెడ్ కాలేజెస్ ఉంటాయి. అంటే మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి, నాన్ మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి. వీటిలో కూడా మనకి 12 లక్షలు అనేది మినిమం అమౌంట్. గుర్తుంచుకోండి, ఒకే ఒక కాలేజ్ ఉందండి, సెయింట్ జాన్స్ కాలేజ్ ఉంది. దానికి ఒక్కదానికి మాత్రమే 8 లక్షలకు ఉంది. రిమైనింగ్ అన్ని కాలేజెస్ కూడా 12 లక్షలకి పైగా మాత్రమే ఉన్నాయి. సో ఎక్సెప్ట్ సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజీ, మిగతావన్నీ కూడా 12 లక్షలు మినిమమ్, అంతకంటే ఎక్కువే ఉన్నాయి. అర్థమైంది కదా. సో ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సపోజ్ ఇప్పుడు 8 లక్షలు తక్కువ కాబట్టి మీరు ఫస్ట్ ఆప్షన్ కింద ఇక్కడ మీరు నంబర్ 1 అని టైప్ చేయాలి. నెక్స్ట్ సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సేవ్ చేసినటువంటి కాలేజీ రైట్ సైడ్ వచ్చింది. అర్థమైంది, ఇక్కడ చూసుకోండి. అలాగే సెకండ్ కాలేజీ, ఇప్పుడు సెకండ్ కాలేజీ 12 లక్షలు చూసుకుంటాం కదా జనరల్ గా ఎవరైనా సరే. సో వీటిలో ఏది మంచి కాలేజ్ అనేది మీరు చూజ్ చేసుకోవాలి. ముందుగానే మీ యొక్క ప్రయారిటీ రాసి పెట్టుకుంటే బెటరు. సో నాకు తెలిసినంత వరకు వైదేహి కాలేజీ కొంచెం బాగుంటుందని తెలుసు. సో ఇది రెండో ఆప్షన్ కింద తీసుకున్నాను నేను ప్రయారిటీ కింద. సో అగైన్ సేవ్ అండ్ సబ్మిట్ కొడుతున్నాను. సో ఇది రెండో కాలేజ్ కింద రైట్ సైడ్ వచ్చేసింది. ఒకవేళ మీరు ఒక 4 కాలేజీలు ఒకేసారి పెట్టుకుంటామంటే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లమ్. నెక్స్ట్ కాలేజీ సపోజ్ మహాదేవ్ అప్ప కాలేజీ మూడోది పెట్టి నెక్స్ట్, అంటే మన ఇష్టం అండి, ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఇది 4. అంటే నేను కొన్ని శాంపుల్ మాత్రమే చూపిస్తూ ఉన్నాను మీకు. నెక్స్ట్ ఎంఎస్ రామయ్య కాలేజ్ తీసుకుంటే 25 lakhs ఉంది. అలాగే ఖాజాబాండి కాలేజీ తీసుకుంటే 16 లక్షల పైన ఉంది. అంటే మీరు జాగ్రత్తగా అమౌంట్ చూసుకొని పెట్టుకోండి. ఇక్కడ కూడా అన్ని 12 లక్షలు ఉండవు. అర్థమైంది కదా. ఇలా మనం స్క్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. అలాగే ఇక్కడ బీజీఎస్ కి 22 లక్షల సీటు కూడా ఉంది. ఓకే. 12 లక్షలు మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది నాలుగోది. సో నాలుగోది సెలెక్ట్ చేశాను. కావాలంటే ఒకేసారి ఒక 5-6 నెంబర్లు పెట్టుకునైనా సరే మీరు మార్చుకోవచ్చు. ఇప్పుడు 5. నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ 6. అంటే నేను జస్ట్ శాంపుల్ పెడుతున్నానండి, ఇది ప్రయారిటీ అని మీరు భావించొద్దు. నేను మీకు చూపించడం కోసం మాత్రమే శాంపుల్ పెడుతున్నాను. ఒక 7 కాలేజెస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకుందాం. సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ 7 కాలేజెస్ రైట్ సైడ్ వచ్చినాయి. ఇప్పుడు మీరేం చేయాలి అంటే ఈ 7 కాలేజెస్ మాత్రమే మీరు పెట్టుకోవాలి అనుకున్నట్లయితే 7 కాలేజెస్లో మీరు ఆర్డర్ చేంజ్ చేసుకోవాలి అంటే ఎలా చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ నాలుగో దాన్ని ఫస్ట్ కాలేజ్ కింద పెట్టుకోవాలి అనుకోండి, అప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ 4ని 1 చేసి ఈ 1ని 4 చేయండి. అంటే మీరు ఏ నెంబర్ని మార్చాలి అనుకుంటే అది మార్చుకోండి. ఓకే. తర్వాత అప్డేట్ కొడతారు. ఇప్పుడు అప్డేట్ చేసిన తర్వాత మీరు గమనించవచ్చు, ఇందాక 4వ కాలేజీ ఫస్ట్ దానికి వచ్చింది, ఫస్ట్ది 4వ దానికి వెళ్ళిపోయింది. ఒకవేళ సపోజ్ మీకు 7వ కాలేజీ మీకు నచ్చలేదు, తీసేద్దాం అనుకున్నారు, అప్పుడు ఏం చేయాలంటే దీన్ని జస్ట్ 0 చేయండి. 0 చేసి అప్డేట్ కొట్టండి. ఇక్కడ మీరు గమనిస్తే 7వ కాలేజీ డిలీట్ అయిపోయింది. సో 6 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. ఇంకా మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది మీరు 7 కింద పెట్టుకోవాలి అనుకోండి, సేవ్ సేవ్ అండ్ సబ్మిట్. ఇప్పుడు 7వ కాలేజీ ఇంకో కాలేజీ యాడ్ అయింది. ఇలా మీకు కావలసిన కాలేజెస్ మీరు యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఆర్డర్ మార్చుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. అయితే మీరు ఫస్ట్ రౌండ్లో
మ్యాక్సిమం పెట్టుకుంటే పెట్టుకోండి. ఎందుకంటే సెకండ్ రౌండ్ నుండి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉండవు. ఇవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. ఓన్లీ మీకు సెకండ్ రౌండ్ నుండి ఏదైనా కొత్త కాలేజెస్ యాడ్ అయినా లేదా సీట్స్ కొన్ని యాడ్ అయితే అప్పుడు ఆ కాలేజెస్ని మాత్రమే ఇక్కడ మీకు హైలైట్ చేస్తారు లెఫ్ట్ సైడ్లో. అవి మాత్రం యాడ్ చేసుకోవడానికి ఉండేది, కానీ ప్రస్తుతానికి ఫస్ట్ రౌండ్లో ఉన్న కాలేజెస్ మీకు అవైలబుల్గా ఉండవు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఎన్ని కాలేజెస్ పెట్టుకోవాలి అనుకునేది మ్యాక్సిమం పెట్టుకోండి. అంటే మీరు అమౌంట్ చూసి పెట్టుకోండి జాగ్రత్తగా. సపోజ్ మీరు ఫస్ట్ డే అంటే సేమ్ కాలేజ్ నేమ్ ఉంది అని పెట్టుకున్నాం మేడం, పొరపాటున ఆ డబ్బులు అంత ఫీజు అనుకోలేదు అంటే మళ్ళీ మీకు ఇబ్బంది కదా. నీకు అంత అమౌంట్తో మీరు జాయిన్ అవ్వడం కష్టం, కాబట్టి మీకు ఒక ఛాన్స్ మిస్ అయినట్టు అవుతుంది ఒక రౌండ్. కాబట్టి జాగ్రత్తగా స్లోగా పెట్టుకోండి, కంగారేం లేదు. సో అన్ని పెట్టిన తర్వాత ఏ ప్రాసెస్ చేసినా సరే మీరు అప్డేట్ అని క్లిక్ చేయాలి. సో మీరు అన్ని పెట్టుకున్నాము అనుకున్నట్లయితే సాటిస్ఫై అయితే అప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ ఎంట్రీ రిపోర్ట్ దీని మీద క్లిక్ చేస్తారు. ఇది మీకు డౌన్లోడ్ అవుతుంది, మీ సిస్టంలో ఎక్కడో చోట సేవ్ చేసి పెట్టుకోండి లేదా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అర్థమైంది కదా. సో ఇలా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కర్ణాటక స్టేట్కి సంబంధించి చేసుకోవాలి. సో లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. నేను ఒకసారి చూపిస్తాను, అమౌంట్ ఎంత ఉంది అనేది కూడా మీరు చూసుకోవచ్చు. కావాలంటే వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో చూసుకొని మీరు జాగ్రత్తగా మీ యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారని నేను జస్ట్ స్క్రోల్ చేస్తూ ఉన్నాను. ఒకసారి చూడండి, కొన్ని కాలేజెస్ సేమ్ నేమ్తో ఉన్నప్పటికీ ఫీజు మారిద్ది. కాబట్టి మీరు త్వరపడి ఏది పడితే అది పెట్టేసుకోవద్దు. అర్థమైంది కదా. అలాగే అదర్స్ కేటగిరీలో మీకు ఫీజు చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మీరు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కావాలి అంటే చూసుకుంటారు, నేను స్క్రోల్ చేస్తున్నానండి జస్ట్ మీకు హెల్ప్ అవుతుంది అని. ఒకవేళ మీరు డెంటల్ కూడా పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ డెంటల్ మీద క్లిక్ చేసుకుంటారు, ఇక్కడ కోర్సెస్ మీద క్లిక్ చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి, కాలేజ్ని సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే డెంటల్ కాలేజెస్కి సంబంధించి కూడా సేమ్ అండి, డెంటల్ చూజ్ చేసుకొని ఇక్కడ కూడా సేమ్ గవర్నమెంట్ కాలేజెస్ లోకల్ వాళ్ళకి మాత్రమే వస్తాయి కాబట్టి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ కనిపించడం లేదు. సో అదర్స్ చూద్దాము. అదర్స్ మీకు బీడిఎస్ వచ్చేసి రేటు సుమారుగా 4,86,000 ఉంది. ఇక్కడ మీరు బీడిఎస్ అంటే బీకాట్ సీట్ లాంటివి ఫీజు ఒకసారి చూసుకోండి. నేను జస్ట్ స్క్రోల్ చేస్తూ ఉన్నాను మీకు, ఎందుకంటే ఇవి ఎక్కడ కూడా మనకి డిస్ప్లే ఇవ్వరండి. అందుకని నేను మీకు లైవ్ లో చూపిద్దాము అందరికీ హెల్ప్ అవుతుంది అని నేను ఒక స్టూడెంట్ది యూజ్ చేస్తూ చేస్తున్నాను. సో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీకు అంటే అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు త్వరపడి అంటే మీ స్టేట్లో ఎంత రేట్ ఉందో చూసుకొని దాన్ని కంపేర్ చేసుకొని అప్పుడు ఇక్కడ అప్లై చేసుకోండి. లేదంటే అనవసరంగా మీరు ఎక్స్ట్రా అమౌంట్తో మరలా ఇబ్బంది పడటం ఇదంతా కూడా వేస్ట్ అవుతుంది. అలాగే మైనారిటీ కాలేజెస్ కూడా ఉన్నాయి. మైనారిటీ కాలేజెస్లో కూడా మీకు పేమెంట్ సీట్స్ ఉంటాయి కాబట్టి పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలాగే ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ అండి, ఫీజు చూడొచ్చు. అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి అని చెప్పాను కదా. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. సో ఇక్కడ మీరు ఈ మీ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత సో మీరు ఒకవేళ బీడిఎస్ కూడా యాడ్ చేసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ 7 అయిపోయింది కదా, ఇక్కడ 8 క్లిక్ చేస్తారు. సేమ్ సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ రైట్ సైడ్ వస్తుంది సేమ్. ఒకవేళ ఇది వద్దు అనుకుంటే జీరో చేస్తే మళ్ళీ జీరో చేసి అప్డేట్ చేయాలి. సో ఇలా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ చేసుకోవాలి. ఓకే. విష్ ఆల్ ది బెస్ట్ అండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా 22వ తారీఖు సాయంత్రం 6 గంటల్లోగా ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇది కేవలము వన్ టైం వెబ్ ఆప్షన్ మాత్రమే అని గుర్తుంచుకోండి. ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, కాకపోతే ఫీజు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అదొకటే నా రిక్వెస్ట్. ఓకే. మీలో ఎవరికైనా ఈ నీట్ కౌన్సిలింగ్ సంబంధించి పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్లో కాంటాక్ట్ చేయండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.